హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్రీ డైరీస్. సో ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బెల్లం ఆవకాయ. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దాం. సో ముందుగా బెల్లం ఆవకాయ చేసుకోవడానికి మనకి కావాల్సినవి తోతాపురి మామిడికాయలు. సో మామిడికాయలు 2.5 kgs తీసుకున్నామండి. దానికోసం మనం 2.5 kgs బెల్లం కూడా తీసుకోవాలి. రెండు కూడా ఈక్వల్గా తీసుకున్నాం. ముందుగా మామిడికాయలని క్లీన్ చేసుకొని ఈ సైజులో పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. ముందుగా దీనికోసం మనం ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకోవాలండి. స్టీల్ కంటైనర్ అయితే మళ్ళీ అది పాడైపోతుంది. సో ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని ముందుగా కొద్దిగా బెల్లం, ఈ పీసెస్ అండ్ బెల్లం అలాగే మీరు ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా ఆ కంటైనర్లో కొద్దిగా ముక్కలు వేసి, బెల్లం వేసి, అలాగే దాని మీద ముక్కలు, బెల్లం అలాగే ముక్కలు, అలా మీరు ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ చేసుకుని వీటిని 2 days పాటు క్లోజ్ చేసేయాలి. ఒక డే అంతా అయిపోయాక ఒకసారి కలపండి. సెకండ్ డే, మళ్ళీ థర్డ్ డే కూడా. సో థర్డ్ డే మనం ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాం. 3 days పాటు మనం ఏవైతే మామిడికాయ ముక్కలు ఆ బెల్లంలో వేసి పెట్టామో ఆ మామిడికాయ ముక్కలన్నీ కూడా సెపరేట్ చేసేసుకోవాలి. ఒక స్ట్రెయినర్లో తీసి వేసుకోవాలి. అండ్ అలాగే ఆ వాటర్ని మనం ఇప్పుడు ఇలా మరిగించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలండి దీన్ని. సో ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇది మీరు పప్పన్నంలోకి కానీ కర్రీస్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది, పెరుగన్నంలోకి కానీ. సో చూసారా, ఇలా మరుగుతూ ఉంది కదా, ఇలా సిమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి. సో వీటిని కొంతమంది ఎండలో పెట్టి చేస్తూ ఉంటారు. సో ఎండతో పని లేకుండా ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చు. చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్. సో పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి వీటిని. సో మళ్ళీ ఒకవేళ ఇప్పుడు సీజన్ ఎలాగో అయిపోతుంది, ఎండింగ్కి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ 1 year వరకు వెయిట్ చేయాల్సిందే కదా. సో అందుకని ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒకసారి దీన్ని ట్రై చేయండి. చూసారా, ఇలా దగ్గరికి అవుతూ ఉంటుందన్నమాట. మనం మరిగించే కొద్దీ మనం కలుపుకుంటూ ఉండాలి అది. సో 3 days పాటు మనం ఏదైతే ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టామో దానికి మీరు ఒక మూత పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ డే మార్నింగ్ తీసి అది మిక్స్ చేసి మళ్ళీ క్లోజ్ చేసేయాలి. చూసారా, ఇలా మరుగుతూ ఉంది కదా, ఇది బాగా మనం ఇలా సైడ్స్కి అంటుకుంటూ ఉంటుందన్నమాట. మనం కలుపుకుంటూ ఉండాలి దీన్ని. సో నేను మీకు చెప్పాను కదా 2.5 kgs మ్యాంగోస్కి 2.5 kgs బెల్లం తీసుకున్నామని. ఒకవేళ మీకు స్వీట్నెస్ తక్కువ కావాలి, బెల్లం ఎక్కువ అనిపిస్తుంది, మాకు మేము అంత స్వీట్నెస్ తినలేము అనుకుంటే మీరు బెల్లం తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఒక 1/2 kg ఆర్ 1 kg వరకు మీరు తగ్గించి వేసుకోవచ్చు. అదర్వైజ్ మీరు ఒక స్వీట్నెస్ ఎక్కువగా మాకు ఉండాలి అంటే రెండు కూడా ఈక్వల్గా తీసుకోవాలి. సో ఇలా చెక్ చేసుకోవాలండి. మనకు పాకం అయితే అవసరం లేదు, కానీ ఇలా వాటర్లో వేస్తే మనకి ఇలా కొంచెం దగ్గరికి అయిపోయేలా చూసుకోవాలి. సో స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా అది వెచ్చగా ఉన్నప్పుడు అందులోనే కొద్దిగా జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోవాలి. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ కుకింగ్ వీడియోస్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో జీరా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే సరిపడా కారం కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. కారం అంతా కూడా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. సో యాక్చువల్గా నేను సాల్ట్ గురించి చెప్పడం మర్చిపోయాను. ముందే మనం ఏవైతే బెల్లం అండ్ అలాగే మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నామో అందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసేయాలి. మీకు సరిపడా సాల్ట్ యాడ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఈ కారం అంతా కూడా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఇందులో మెంతులు వేసుకోవాలి అంటే కొద్దిగా మెంతులు వేసి మెంతులు ఫ్రై చేసుకోండి. కొద్దిగా మెంతులు ఫ్రై చేసి కూడా మీరు కలుపుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఇది దగ్గరికి అయితే అయిపోయిందండి. ఫైనల్ టెక్స్చర్ అయితే ఇలా వస్తుందన్నమాట. సో మనం ఏవైతే ముక్కలు తీసి స్ట్రెయినర్లో వేసుకున్నామో ఆ ముక్కలన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి బాగా కలుపుకోండి. సో ఫైనల్గా మీకు బెల్లం ఆవకాయ అయితే ఇలా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.